ఏం హీరోనో ఏమోరా అప్పు, జీవితం మీద విరక్తి కలుగుతుంది. అబ్బచ్చా, అప్పుడే ఇంత పెద్ద భారీ డైలాగుల దాకా వచ్చిందా వ్యవహారం? అసలు ఏమైంది బిందు? మొన్న ఏదో ప్లాన్ వేస్తానన్నావు, వేసావా? ఇందాకే ప్లాన్ ఇంప్లిమెంట్ చేశా, ఘోరంగా దెబ్బతిన్నా. ఏం ప్లాను? ఎలా దెబ్బతిన్నావు? ఏమైందంటే అది జరిగింది. వాడు అంతే బిందు, అదో టైపు. అందరూ గులాబ్ పువ్వును చూస్తే వాడు దానికున్న ముళ్ళని చూస్తాడు. పోనీ మమ్మల్ని మాట్లాడమంటావా బిందు? వద్దు దేవి, బాగుండదు. అయినా ఇంత అర్జెంట్ గా వాడిని ప్రేమించడం అవసరం అంటావా? ఆలోచించు. మీరింత అర్జెంట్ గా మ్యూజిక్ నేర్చుకోవడం అవసరం అంటారా? ఆలోచించండి. బిందు కోపం వచ్చినట్టుందిరా. వస్తే రానిరా, మ్యూజిక్ మన జీవితానే కాదు చాలా మంది జీవితాలు మారుస్తుంది. కానీ ప్రేమ మన జీవితానే కాదు, వాళ్ళ అమ్మా నాన్న జీవితాన్ని కూడా గందరగోళంలో పడేస్తుంది. చూడరా అప్పు, నేను నీకు చెప్పడం తప్పు. ఇంకోసారి మీతో డిస్కషన్ చేస్తే చెప్పుతో కొట్టండి. ఇదిగో బాబు, నీ ఆటోని చీమలు కూడా ఓవర్టేక్ చేస్తున్నాయి. పోరి భయ్యా. ఎంతకన్నా స్పీడ్ పోదమ్మా? పోదా? పోతుంది కానీ నేను పోనేవును. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఏంటిది? దీంట్లో రాయి ఉంది, వదిలితే 100 కిలోమీటర్ల స్పీడ్ తో దూరి నీ బుర్రలోకి దూసుకెళ్ళిపోతుంది. పోనీ. అలాగే వదలమాక. ఎక్కడ దొరికావు తల్లి నాకు? పోనీ పోనీ. పోనీ. ఇక్కడ ఎందుకు ఆపారు? పదండి మా పెద్ద సార్ దగ్గరికి. స్టాండ్ వేసుకుని వస్తాం, మీరు వెళ్ళండి. నీడిపట్టున స్టేషన్ లో ఉండేవారు, ఇప్పుడు ఎండలో మాడిపోతున్నారు. అంతా నా వల్లే. రివైండ్ తర్వాత చెదురు గాని ముందు వెళ్ళి ఇచ్చిరండి. నువ్వు రా సుభాషిని. నేనెందుకు? అబ్బా, చెప్పాల్సిందంతా కార్డులో రాసి పెట్టాను, వెళ్ళి ఇచ్చేసి రావడమే. రా. సరే పదండి. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? సార్ సార్, ఏంట్రా? వీళ్ళ దగ్గర లైసెన్స్ లేదంట సార్. ఇవాళ ఎవరికి డ్యూటీ లేదు, అంతా హాలిడే. ఎందుకంత ఆనందం? మా ఆనందాలు మాకుంటాయి. నాయనా డిఎస్పి, సన్నాసి అన్నమాట నన్ను చూసన్నావా చూడకుండా అన్నావా? అయ్యి బాబాయ్ స్వామి, నేను మిమ్మల్ని అలా ఎందుకు అంటాను? వీడిని పని నేర్చుకోమని మందరిస్తున్నాను అంతే. అలాగా? ఏం నిషేధం? వయసులో ఉన్నప్పుడు పని నేర్చుకుంటేనే జీవితం బాగుపడుతుంది నాయనా. మీరు వయసులోనే ఉన్నారుగా, మరి పనులు చేసుకోకుండా ఈ సన్యాసం ఎందుకు పుచ్చుకున్నట్టు? రే నిషేధం, పెద్ద చిన్న లేకుండా ఏంట్రా మాటలో? పర్లేదు డిఎస్పి, పిల్లవాడే కదా అనని. మీకు తెలియదు బాబు, వీడికి పొగరెక్కువ, తలపిరిస్తానో చాలా ఉంది. కనిపిస్తూనే ఉంది. టీ తాగుతారా స్వామి? అంటే ఏంటి? నోరు మూసుకుని నువ్వు వచ్చిన పని చూసుకుని వెళ్ళు అనేగా నీ మనసులోని మాట. భలే కనిపెట్టాడు మామోయ్. అరే నోరు మూసుకుని స్వామికి టీ ఇవ్వు. ఇస్తా గానీ మామా, ఇప్పుడు స్వామికి ఏదో ఒకటి జరుగుద్ది. అరే పాపం స్వామి చాలా మంచివాడు రా. నాయనా జానీ, ఏంటి నీకెవరి మీద కోపం? సమాజం మీద, ఈ మనుషుల మీద, లేకపోతే ఈ ప్రపంచం మీద? టీ తాగడానికి వచ్చా, సృష్టి గురించి తెలుసుకోవడానికి రాలే. డిఎస్పీ టీవో తెస్తున్నా అన్న. అక్కడ ఏ రాయి లేదు, అలా పడ్డావు. స్వామి మీకు నమస్కారం. ఇంతవరకు ఎదుటివారి గురించి నా మనసులో ఏదనుకుంటే అది జరుగుద్ది, కానీ మీ విషయంలో అది రివర్స్ అయింది. నువ్వేమైనా దేవుడువా? దేవుడని కాదు కాని బాబు, వీడు చెప్పేది నిజమే. ఆయనకేంటి మామ అంత కోపం? ఇప్పుడేం చూసావు? ముందు ముందు చూస్తుండ్రా రకరకాల మనుషులు, విచిత్రమైన మనుషులు. నాకు కూడా ఒక టీ. ఆ స్వామిలో ఏదో పవర్ ఉంది మామా. ముందు నాకు టీ మామా.